హాయ్ అండి. టాలీవుడ్‌లో ఒక్కొక్క హీరో ఒక్కొక్క బిజినెస్‌లో దిగుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే సినిమాకి సంబంధించినటువంటి షెడ్యూల్‌లో బిజీగా ఉన్న సినిమాలు ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ఓన్ బిజినెస్ రావడానికి మాత్రం ముందడుగేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఏషియన్స్ సినిమాస్. ఈ సినిమాస్ గురించి మీకంతా తెలుసు. హైదరాబాద్ సిటీలో ఎక్కడికెళ్ళినా కూడా ఏషియన్స్ అనేది చాలా ఫేమస్. అయితే దాంట్లో మన హీరో మీకు ముందే తెలుసు, మహేష్ బాబు. ఏఎంబీ పేరుతో ఏషియన్స్ ఏఎంబీ పేరుతో ఆయన వచ్చినటువంటి స్క్రీన్స్, ఆయన బిజినెస్ చూసాం. దాదాపుగా కొండాపూర్ ప్రాంతంలో అదొక ఫేమస్ థియేటర్గా కూడా ఎంతో ప్రాముఖ్యత చెందింది. అదే కోవలోకి ఇప్పుడు మరో హీరో అడుగుపెట్టాడని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తున్నట్టయితే సినీ నటుడు అల్లు అర్జున్ తన సినిమాలతో షెడ్యూల్తో బిజీగా ఉన్నా కూడా తను కూడా ఈ బిజినెస్లోకి రావడానికి ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి అమీర్పేట్, మీకు తెలుసు కదా, అమీర్పేట్లో సత్యం థియేటర్ అంటే ఎంత ఫేమసో. ఆ సత్యం థియేటర్ని ఇప్పుడు అల్లు అర్జున్ ఏషియన్స్ సత్యం థియేటర్గా కూడా రూపొందించారు. మొత్తం మీద డిఫరెంట్ కాన్సెప్ట్తోని ఈ థియేటర్ అంతా కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా 5 ప్రధానమైనటువంటి స్క్రీన్లతో ఇక్కడ అల్లు అర్జున్ ఏషియన్స్ థియేటర్స్ ప్రారంభం కాబోతుంది. ఇది గతంలో కూడా సత్యం థియేటర్ పేరుతో ఉండేది. ఈ ప్లేస్ అంతా కూడా కంప్లీట్గా 5 ఫ్లోర్స్ 5 lakhs స్క్వేర్ ఫీట్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా స్క్రీన్స్లో చూస్తున్నట్టయితే సౌండింగ్ సిస్టమ్స్కి చాలా డిఫరెన్సియేషన్ ఇస్తున్నారు. ప్రధానంగా చూస్తున్నట్టయితే ముఖ్యంగా ఈ అల్లు అర్జున్ థియేటర్లో డాల్మీ అట్మాస్తో పాటు డిఫరెంట్ ఫార్మేట్లో ఫ్లాగ్షిప్ లేజర్ ప్రాజెక్ట్స్, బ్రాస్కో ప్రాజెక్ట్స్, అదేవిధంగా ఇంప్రెసివ్ ప్రాజెక్ట్స్, క్యూబా ఆడియోకి సంబంధించినటువంటి ఎక్యూ లేనాక్స్, అంతేకాకుండా సినిమాటిక్ డిజిటల్ స్ట్రోమ్ ఎండిఐ స్క్రీన్స్ సంబంధించినటువంటి డిఫరెంట్ ఫార్మేట్లో ఈ స్క్రీన్స్ అన్నీ కూడా ఉండబోతున్నాయి. మొత్తం మీద దాదాపుగా 5 స్క్రీన్లు ఎంతో అట్రాక్షన్గా కూడా అల్లు అర్జున్ ఏషియన్ థియేటర్ సత్యం ప్రారంభం కాబోతోంది. మరి 2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా జరుగుతోంది. దాదాపుగా ఈ సినిమాలు కూడా ఆదిపురుష్ మొదటి స్క్రీనింగ్తో ఈ థియేటర్ కూడా ప్రారంభించబోతున్నారు. అయితే అఫీషియల్గా మాత్రం రేపు అల్లు అర్జున్, అదేవిధంగా ఇతర ప్రముఖులు, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. అంతేకాకుండా ఇతర గెస్టులు చాలామంది సినీ ప్రముఖులు రేపు దీన్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. అయితే మొట్టమొదటి సినిమా మాత్రం ఆదిపురుష్ ఏదైతే ఉందో ఆదిపురుష్ రిలీజ్తో ఈ స్క్రీనింగ్స్ అనేవి మొదలవుతున్నాయి. అయితే పర్టికులర్గా 5 మేజర్ స్క్రీన్స్ ఉన్నాయి. ఆ మేజర్ స్క్రీన్స్ గురించి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఓకేనండి, మనం ప్రస్తుతం స్క్రీన్ నెంబర్ 1 దగ్గర ఉన్నాము. డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తోంది. ఎక్కడ కూడా ఏదైతే మెన్షనింగ్ ఉంటుందో ప్రస్తుతానికంటే స్క్రీన్కి సంబంధించిన డిస్ప్లే ఉంటుందో ఇక్కడ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఎల్ఈడిలో డిస్ప్లే అనేది కనిపిస్తోంది. స్క్రీన్ నెంబర్ 1 అనేది ఇక్కడ నుంచి చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ చేసుకోవడానికి, అంటే థియేటర్లో స్క్రీనింగ్కి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఈ థియేటర్లో ప్రదర్శించేటువంటి మూవీస్కి సంబంధించిన ప్రోమోస్ కావచ్చు, ఈ ప్రోమోస్ అన్నీ కూడా ఇందులో ప్లే చేసే విధంగా చుట్టూతా డిస్ప్లే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిస్ప్లేలో ప్రధానంగా చూస్తున్నట్టయితే ఏదైతే స్క్రీన్ నెంబర్ 1 ఉందో అక్కడి నుంచి మొత్తం అంతా కూడా ఒక లుక్ అయితే కనిపిస్తోంది. ఎక్కడ కూడా మీకు మ్యాటింగ్ కానీ లేదంటే డిఫరెంట్ స్ట్రక్చర్ కానీ ఏది లేదు. కంప్లీట్గా ఎల్ఈడి స్క్రీన్స్ లాగానే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మ్యాక్సిమం సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అయితే కనిపించే విధంగా కూడా ఉంది. అయితే మొత్తం మీద స్క్రీన్ నెంబర్ 1 ఎంట్రీలో చూస్తున్నట్టయితే ఎంటర్ అవ్వగానే దాదాపుగా సిట్టింగ్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొంత సేఫ్టీ అయితే కనిపిస్తుంది. స్పేస్ ఎక్కువగా ఉంది. అంటే ఎంట్రీ అయినప్పుడు కానీ మిగతా థియేటర్స్తో పోలిస్తే డోర్స్ కూడా దాదాపుగా ఒక 10 మెంబర్స్ ఒకే టైంలో బయటకు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కొంచెం స్పేస్ అయితే ఎంట్రీకి అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎంట్రన్స్ అవగానే
బేసిక్గా స్క్రీన్కి సంబంధించినటువంటి ఎంట్రీలో దాదాపుగా స్టెప్స్ ఉన్నాయి. ఈ స్క్రీన్ నెంబర్ 1లోకి ఎంటర్ అవ్వగానే దాదాపుగా 350 సిట్టింగ్ ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్క్రీన్గా కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా హైదరాబాద్లో ఐమాక్స్ థియేటర్లో ఉన్నటువంటి బిగ్ స్క్రీన్ ఏదైతే ఉందో దాని తర్వాత ఇమీడియట్లీ బిగ్ స్క్రీన్ ఇదే అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 63 ఫీట్ల హైట్లో ఉన్నట్టుగా కూడా దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ అనేది తెలుస్తుంది. మొత్తం మీద ఇంత ముందుకు ఉన్నటువంటి హైదరాబాద్ స్క్రీన్లలో ఏదైతే ఐమాక్స్ థియేటర్ ఉందో ఐమాక్స్ తర్వాత బిగ్గెస్ట్ స్క్రీన్గా కూడా ఇది ఉండబోతుంది. దాదాపుగా మనం చూస్తున్నాం కింది వైపు ఏదైతే ఉందో కింది వైపు సిట్టింగ్కి రెగ్జిన్ ఇవ్వడం జరిగింది. రెగ్జిన్ తర్వాత సిట్టింగ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్క రోలో 35 సీటింగ్ ఉన్నట్టుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది. మొత్తం మీద ఒక డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ స్క్రీన్ మాత్రం పెద్ద అట్రాక్షన్గా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ప్రతి ప్లేస్లో కూడా AAA అనే సింబల్ మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఏషియన్స్ అనేది బ్రాండింగ్ మాత్రం బాగా చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు వీళ్ళు ఇచ్చినటువంటి సౌండింగ్ సిస్టమ్స్కి మాత్రం ప్రత్యేకమైన స్పీకర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా డిఫరెంట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండే విధంగా ఉంది. అండ్ సిట్టింగ్ కూడా చూస్తే వెరీ కంఫర్టబుల్గా ఉన్నటువంటి సీట్స్ ఉన్నాయి. దాదాపుగా ఎవరు కూర్చున్నా కూడా కంఫర్టబుల్గా, ఎవరు ఇబ్బంది పడకుండా కూడా రిలాక్స్గా కూర్చునే అవకాశం అండ్ ఫీల్ని థియేటర్లో సిట్టింగ్ ఫీల్ని మాత్రం బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు. ఈ కంజెస్టెడ్గా లేకుండా కూడా ఒక్కొక్కరికి మంచి స్పేస్ ఇస్తూ కూడా ఇక్కడ సిట్టింగ్ ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద 350 మంది ఒకేసారి కూర్చొని దాదాపుగా ఒక బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇక్కడ చూడవచ్చు. మరోవైపు టాప్లో యాజ్ యూజువల్గా అన్ని స్క్రీన్స్లో ఉన్నట్టుగానే టాప్లో కూడా రెగ్జిన్ సీటింగ్ ఇవ్వడం జరిగింది. కొంత అయితే సేఫ్టీ సెక్యూరిటీ అయితే క్లియర్గా తెలుస్తోంది. ఒక్కొక్క సీట్ మధ్యలో కూడా గ్యాప్ ఇవ్వడమే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ సీటింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నట్టుగా అండ్ రూమ్ చూసుకుంటే రూమ్ స్పేస్ కూడా ఎలా ఉందంటే సిట్టింగ్ చేసిన తర్వాత ఒకవేళ హైట్ ఉన్నా కూడా వాళ్ళందరికీ అడ్జస్ట్ అయ్యే విధంగా కూడా రూఫ్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద ఏషియన్స్లో అల్లు అర్జున్ స్క్రీన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం AMB స్క్రీన్ లాంటివి ఎలా ఉన్నాయో వాటికంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఈ సిట్టింగ్ అయితే కనిపిస్తోంది. అయితే మొత్తం మీద ఆదిపురుష్ రిలీజ్ అనేది ఇక్కడ జరగబోతోంది. ఒకవేళ ఐమాక్స్ సంబంధించి కావచ్చు, ఇంకా బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తే మాత్రం ఈ ఏషియన్స్ అల్లు అర్జున్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే 100% ఆ ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. మొత్తం మీద స్క్రీన్ నెంబర్ 1 చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందనేది థియేటర్ నిర్వాహకులు చెప్తున్నారు. మరో స్క్రీన్ చెక్ చేద్దాం. ఓకేనండి, మనం స్క్రీన్ నెంబర్ 2 దగ్గర ఉన్నాము. హైదరాబాద్లోనే ఇప్పటి వరకు ఎక్కడ హైదరాబాదే రెడీ ఎస్ అండి, మనం స్క్రీన్ నెంబర్ 2 దగ్గర ఉన్నాము. ఇంతవరకు సౌత్ ఇండియాలోనే ఇలాంటి థియేటర్ అనేది ఎక్కడా లేదు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే స్క్రీన్ నెంబర్ 2 స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఇది ఒక ఏషియాలోనే బిగ్గెస్ట్ స్క్రీన్గా కూడా ఉండబోతోంది. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి LED స్క్రీన్. ఎక్కడ కూడా థియేటర్లో ప్రొజెక్టర్ అనేది కనిపిస్తుంది, కాకపోతే ఈ థియేటర్లో దాదాపుగా LED స్క్రీనింగ్ అనేది కనబడిపోతుంది. దాని ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాం.
ఇదొక డిఫరెంట్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఏషియన్స్‌లోనే దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ నంబర్ 2లో ఎపిక్ లాక్సన్ స్క్రీన్‌గా కూడా ఇది ఉండబోతోంది. మొత్తం మీద దాదాపుగా దీంట్లో కూడా సిట్టింగ్ డిఫరెంట్‌గా ఉండబోతోంది. కంప్లీట్‌గా ఎల్ఈడి సెటప్‌లా ఉండబోతోంది. ఇది మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా ప్రొజెక్టర్ అనేది లేకుండా కంప్లీట్‌గా ఎల్ఈడిలోనే దీనికి సంబంధించినటువంటి అంటే ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా మీరు చూస్తే దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ చూస్తే పర్టికులర్‌గా ఏది కూడా మనకి ఏ థియేటర్‌లో అయినా ముందుగానే ఒక ప్రొజెక్టర్ ఫిక్స్ అయి ఉంటుంది. కాకపోతే ఇక్కడ అంతా కూడా కంప్లీట్ ప్లేట్స్‌తో ఎల్ఈడి ప్లేట్స్‌తో కూడా దీన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో సిట్టింగ్ కూడా దాదాపుగా 120 మెంబర్స్ పైన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. డిఫరెంట్ స్క్రీన్ అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే దీనికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఈ 2 డేస్లో కంప్లీట్‌గా ఈ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని పబ్లిక్ ఇచ్చే అవకాశం అయితే తెలుస్తుంది. అయితే ఒక డిఫరెంట్ ఫార్మేట్లో కూడా దీనికి సంబంధించినటువంటి స్పెషల్ స్క్రీనింగ్ అయితే ఉండబోతుందని క్లియర్గా తెలుస్తోంది. ప్రధానంగా ల్యాన్సన్ స్క్రీన్ అనేది డిఫరెంట్ ఫార్మేట్లో ఉంటుంది. ఈ ఫార్మేట్లో ఎక్స్పీరియన్స్ అవ్వడం మాత్రం హైదరాబాద్కి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రొజెక్టర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ ప్రొజెక్టర్ ఎక్స్పీరియన్స్కి ఎల్ఈడి ఎక్స్పీరియన్స్కి చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఆ విధంగా ఏదైతే ఉందో కంప్లీట్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని మాత్రం మన హైదరాబాదీస్ ఎంజాయ్ చేయబోతున్నారని క్లియర్గా తెలుస్తోంది. మరో స్క్రీన్లో డిఫరెన్సియేషన్ ఏంటో చూద్దాం.